అని ఇప్పుడు వెంటనే చంద్రబాబు నాయుడు ఇల్లు తీసుకొస్తారు వీళ్ళు అవును. వైసీపీ వాళ్ళు. ఇప్పుడు అప్పుడు జగన్ చేసి జగన్ ఏమో కూలిస్తే మీరు తప్పు అన్నారు కదా, కూల్చలేదు, ఏదో కొంత నోటీస్ ఇస్తే మరి ఇప్పుడు జరుగుతున్న దానికి మీరు ఏం చెప్తారు అని ఒక పెద్ద సవాలు. అవును. ప్రతిదానికండి ఎక్కడ బయలుదేరుతుందో అది ఎక్కడికి పోతుందో తెలియని ఒక పరిస్థితిలాగా ఉంది. బట్ భద్రత అనే అంశం అయితే ఆలోచించాల్సిందే కదా. కేసీఆర్ చంద్రబాబును పిలవడానికి వెళ్ళారు యజ్ఞానికి, అప్పుడు ముఖ్యమంత్రిగా వెళ్ళి, అన్న ఇంత నది మరి పక్కనే ఉంది కదన్నా, కష్టం కదా అంటే, లేదు లేదు అన్ని లెక్కలేస్తే పెట్టారు అని చంద్రబాబు నాయుడు చెప్పారు. మరి మనం ఇక్కడ చూసిస్తే అక్కడ నది ఒడ్డున ఎన్ని నిర్మాణాలు, అవును, ఇది కృష్ణానది అంటున్నారు, కృష్ణానది కరకట్ట, మరి అవన్నీ ఏ ప్రభుత్వాలు, అది ఒక చంద్రబాబు అనడం ఎందుకు, జగన్ కూడా 5 ఏళ్ళు ఉన్నారు కదా. ఈ విషయంలో చంద్రబాబు దాని మీద చర్చ తప్ప మిగిలిన వాటి మీద ఏం జరిగింది? అవును. కాబట్టి రాజకీయ లక్ష్యాలతో కాదండి మన నాయకులు వాళ్ళ భద్రత, పర్యావరణ, ప్రజల భద్రత అన్నవి ఒక దీర్ఘకాలిక దృష్టితో చూడాలి తప్ప ఇలా వదిలిపెట్టకూడదు. తప్పకుండా హైదరాబాద్ అనుభవం తర్వాత తెలుగుదేశం ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయాలు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. సార్, పవన్ కళ్యాణ్ గారి మీద కూడా గతంలో ఈ భద్రత అనే అంశం మీద అదే పెద్ద రచ్చ అయింది 4-5 రోజులు. ఎవరు రెక్కీలు నిర్వహిస్తున్నారని అదే ఒక అంశం, ఈ హెలికాప్టర్లు ఇది ఒక అంశం. ఓకే, కింద నుంచి ఎవరైనా కాపాడగలరు కానీ దీని నుంచి ఎవరు కాపాడే పరిస్థితి. అందుకనే అండి వీటి అన్నిటి మీద ఒక సిట్ వేయాలి. ఇంకేం చేస్తాం, స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ వేసి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఈ ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, అనుకోని చొరబాట్లు ఇట్లాంటివి ఎందుకు జరుగుతున్నాయి అన్నదాన్ని తేల్చాల్సిన అవసరం ఉంది. ఇంకోవైపున అపోజిషన్ కూడా జగన్ కారు మీదకి 2 ఎక్కారు అవును అని మనం చూసాం కదా. ఏం భద్రత ఉంది, వాళ్ళు కూడా మేము కేంద్రానికి రాస్తామని. ఈ భద్రతా విషయాల మీద ఒక కమిటీ వేయండి, ఒక పత్రము ఒకటి ప్రకటించి తగు చర్యలు తీసుకోండి. మరొకసారి ప్రజలు విచారించాల్సిన అవసరం లేకుండా చేయండి. ఆందోళన కలిగిస్తుంది ఇది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా అసలు ఎంత ఘోషించింది నిజంగా, తెలుగు రాష్ట్ర ప్రజలు అయితే నిజంగా ఘోషించారు. దాని మీద కూడా చాలా అనుమానాలు అప్పట్లోనే, ఆ రిలయన్స్ అనేవారు, అది అనేవారు, అలాగే ఉన్నాయి, ఎవరు పూర్తిగా తేల్చరు. సో దాని మీద తర్వాత కోర్టుల దాకా వెళ్ళే అంత అయిపోయింది అనుకోండి. ఒక కమిటీ వేశారు, మరి ఆయన కుమారుడే ముఖ్యమంత్రి అయిన తర్వాత దాని మీద పూర్తి పరిశోధన దర్యాప్తు జరిపి సో దిస్ ఈజ్ ఫైనల్ అని చెప్పారంటే లేదు. అందుకనే నేను అనేది సమస్యలు అవి భద్రతకు సంబంధించినవైనా, ఇంకా దేనికి ఉద్యోగాలకు సంబంధించినవైనా, ఇంకొకటైనా కానీ రాజకీయ కోణంలో మాట్లాడడం కాదండి. సమస్యను సమస్యగా చూడాలి, రాజకీయంగా చేయాలి, అంతవరకు. అదే ఆ సూత్రాన్ని పాటించాలి ప్రజాస్వామ్యంలో. అందరూ ఒకటే, భద్రత, ప్రాణాలు అందరికీ ఒకటే, ఇందులో రెండో ఇది లేదు. సార్, మరొక ముఖ్య అంశం, ఎక్కువగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న అంశం, మీ నోటీస్కి వచ్చిందో లేదో, విజయసాయి రెడ్డి గారు ఏదో అప్రూవర్గా మారిపోతున్నారట. అలాగే